భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న పలు జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పారు. ఒక రకంగా ప్రామిస్ చేశారు. ఎందుకంటే దేశంలో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నది ఏంటంటే ప్రతి ఏడాది అనేక మంది గ్రాడ్యుయేట్లుగా బయటకు వస్తారు, కానీ వాళ్ళకి మార్కెట్కి సరిపడా కావాల్సిన స్కిల్లో చాలా మిస్ మ్యాచ్ ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్లో దృష్టి పెట్టేలాగా ముఖ్యమంత్రి అడగడము, దానికి ఖచ్చితంగా చేస్తామని ఈ కంపెనీల ప్రతినిధులు ప్రామిస్ చేశారు. సో ఇక సిఐఐ మొదటి రోజు సమావేశంలో భాగస్వామ్య సదస్సులో 8,26,668 కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. అలాగే అంతకు ముందు రోజుతో కలుపుకుంటే 11,91,972 కోట్లకు మొత్తం కలుపుకుంటే ఇవాళ ఇంకా రెండవ రోజు ఉంది. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ సిఐఐ సమ్మిట్ కన్నా ముందే కొన్ని పెట్టుబడులు రావడము, కొన్నిటికి శంకుస్థాపనలు చేయడము. దాంట్లో భాగంగానే గూగుల్ కూడా అంతకు ముందే వచ్చేసింది. దాన్ని కావాలంటే హోల్డ్ చేసుకుని ఈ సిఐఐ సమ్మిట్లో వచ్చింది ఈ 1,33,000 కోట్లు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే అంతకు ముందు పెట్టిన ఇంకో డేటా సెంటర్ సిఫీకి సంబంధించిన దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటంటే వచ్చిన పెట్టుబడిని వచ్చినట్టుగా ఆకర్షించేయాలి, తద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, అంత ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుందనే దాని మీదే దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, అలాగే ఆర్టీజీ విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి అయిన లోకేష్ కానీ. అంతకుముందు ఈ సదస్సుల కన్నా ముందే దుబాయ్ పర్యటనకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లండన్ పర్యటనకు వెళ్ళారు, ఇటు లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళారు. సరే, ముఖ్యమంత్రి చంద్రబాబు అంతకుముందు సింగపూర్ పర్యటనకు కూడా వెళ్ళారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తగలేశారో 5 ఏళ్లలో వాళ్ళతోటి పారిపోయేలా చేసి మేము రామ్ మహాప్రభు ఆంధ్రప్రదేశ్ వైపు అన్నారు, వాళ్ళని వెళ్ళి మాట్లాడి ముఖ్యమంత్రి స్థాయిగా అదైంది. దేశంలో జాతీయ స్థాయి నాయకత్వ స్థాయి అయినా ఒక మెట్టు తగ్గి వెళ్ళి తిరిగి మేము మళ్ళీ వచ్చాం కాబట్టి ముందు మీరు ఏదైతే మాస్టర్ ప్లాన్ సిఆర్డీఐకి ఒప్పుకున్నారో అలాగే మాకు పెట్టుబడులను ప్రోత్సహించడానికి అట్రాక్ట్ చేయడానికి మీరు హెల్ప్ చేస్తూ ఉన్నారు, యూ ప్లీజ్ కమ్ బ్యాక్ అన్నారు. అయితే కొంత హెజిటేట్ చేసిన తర్వాత సింగపూర్ ప్రభుత్వం ఎస్ వచ్చారు, నిన్న మంత్రి వచ్చారు, షణ్ముగన్ వచ్చారు, వారు కూడా ఒప్పందం చేసుకున్నారు. దేనికంటే నైపుణ్యాభివృద్ధికి అలాగే ఇతర సంస్థల పెట్టుబడుల ప్రోత్సాహం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని. దట్స్ ఎ వెరీ బిగ్ స్టెప్. సో ఇంకా ఏమేం జరిగిందంటే మొదటి రోజు అంటే మనకి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు విస్తృతంగా ఉన్న అవకాశాలు ఏంటి? మినరల్స్, మైనింగ్, పోర్ట్స్, లాజిస్టిక్స్, ఏరోస్పేసు, ఆక్వా, రెన్యూబుల్ ఎనర్జీ, వీటికి సంబంధించిన రంగాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది అని అనేక దేశాలు, దాదాపు 40 నుంచి 60కి పైగా దేశాల ప్రతినిధులు వచ్చారు. నిన్న ముఖ్యమంత్రితో చేసుకున్న ఒప్పందం కాకుండా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 41, మిగతా మంత్రుల ఆధ్వర్యంలో 324, అంటే సుమారుగా ఒక 365కు పైగా ఎంఓయూలు కుదిరాయి. ఎంఓయూ అంటే ఏంటి? ఎస్, మేము మీ ప్రభుత్వంతో భాగస్వామ్యంతో ఇక్కడ పెట్టుబడులు పెడతాము, ఇదిగో మాకు ఈ రాయితీలు కావాలి, మేము ఇంత పెట్టుబడి పెడతాము, ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తాము అని ఇట్స్ ఎ ప్రిలిమినరీ అగ్రిమెంట్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దాని తర్వాత మళ్ళీ ఫాలోఅప్లు చేసి వాళ్ళని ఇక్కడ ఆ పెట్టుబడి గ్రౌండ్ అయ్యేలాగా చేసే బాధ్యత కూడా ప్రభుత్వాందే. దానికోసం ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారంటే చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వెరీ క్లియర్గా ఉంది. ఒక్కసారి మీరు మాతో ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ చేసిన తర్వాత ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మీ కంపెనీ ఇంకా మాదంటే టేక్ ఓవర్ చేసేసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కాదు, ఆ బాధ్యత మాది. మీరు ఇక్కడ మీ ఆఫీస్ ఓపెన్ చేసే వరకు కూడా మేమే బాధ్యత తీసుకుంటాము. వార్ ఫుటింగ్ జోన్ మీద అనుమతులు ఇవ్వడం కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఎవ్రీథింగ్ మా బాధ్యత అని చెప్పి ఊరికే వస్తాయా కంపెనీలు? ఎవరిని చూసి వస్తాయి? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు మొహం చూసి వచ్చేసారా గూగుల్ వీళ్ళందరూ అని. అఫ్ కోర్స్ ఎస్, 1990లో బిల్ గేట్స్ వచ్చినా, లేకపోతే ఇప్పుడు 2025లో సుందర్ పిచాయ్ వచ్చినా, లేకపోతే రిలయన్స్ అదానీ వచ్చినా 40,000 కోట్లు పెట్టుబడి పెడతాం ఇంకో డేటా సెంటర్ నిన్న అదానీ చెప్పినా, అనేక మంది దేశ విదేశాల ప్రతినిధులు వచ్చినా ఎవరిని చూసి వస్తారు? ఒక రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలంటే వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టచ్చుగా. దేశంలో అహ్మదాబాద్ ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది, లేకపోతే ముంబై ఉంది, బెంగళూరు ఉంది, చండీగఢ్ ఉంది. ఇన్ని ప్లేసులు ఉన్న తర్వాత ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేసెస్ ఇవన్నీ, జస్ట్ వెళ్ళి ప్లగ్ అండ్ ప్లే పెట్టుబడులు పెట్టేసుకోవచ్చు. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు? ద బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ చంద్రబాబు నాయుడు. లోకేష్ అనేక సందర్భాల్లో చెప్పినట్టు ద హిస్టరీ ఆఫ్ 40 years ప్లస్ ఐటీ అభివృద్ధి చేయడం కానివ్వండి, ఒక ఇకోసిస్టమ్ క్రియేట్ చేయడం కానివ్వండి, ప్రజలకి పెట్టుబడిదారులకు ఒక భరోసా ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 ఏళ్ళు ఆ ఇమేజ్ని, ఆ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసేసి ఉన్న కంపెనీలు పారిపోయేలా చేశారు. కాదని చెప్పగలరా వాళ్ళు?
అలాగే 5 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎంఓయూలు ఎంత గ్రౌండింగ్ అయ్యాయి చెప్పగలరా? ఎంత గ్రౌండ్ అయిందో చెప్పగలరా? ఇవాళ వాళ్ళ పత్రికల్లో ప్రధానమైన ఐటమ్స్ ఏం రాస్తారు? కొంచెమైనా ఇప్పుడు నువ్వు తెచ్చావా నేను తెచ్చావా అని కాదు, ఏదో ఒక రూపంలో పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి కదా. ఒక జర్నలిస్ట్గా ఆ ప్రాంతంలో పుట్టినవాడిగా, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పుట్టినవాడిగా ఇందులో నా భాగస్వామ్యం ఏమి ఉండకపోవచ్చు సిఐ సదస్సులో, కానీ నేను ఆనందిస్తా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని. నాకు ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చింది తెలంగాణ గడ్డ, తెలంగాణ భూమి. దానికి ఎప్పటికీ ఐఎమ్ థ్యాంక్ఫుల్. బట్ పుట్టిన ప్రాంతంలో పెట్టుబడులు వస్తున్నందుకు సంతోషం ఉంటుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉండదు? ఆయన అక్కడే పుట్టాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. వారి పత్రికల్లో రాతలు చూస్తే సరే, దాని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ సో ఓవరాల్గా ఏంటంటే ఇన్ని రంగాల్లో అవకాశం ఉంది కాబట్టి యూ ప్లీజ్ కమ్, మీరు వచ్చి ఒక్కసారి ఇక్కడ నిలబడి మీకు ఏం కావాలో చెప్పండి, అన్ని రాయితీలు మేము ఇస్తాము. మొన్న 22,000 కోట్ల రాయితీలు ఇస్తే మళ్ళీ దానికి గగ్గోలు చేశారు గూగుల్కి. 1,33,000 కోట్లు పెట్టుబడులు పెట్టి 1,90,000 దాకా ఉద్యోగాలు కల్పించి ఒక పెద్ద ఈకోసిస్టమ్ కల్పించేదానికి ఇస్తే తప్పేంటి? ఇంకా నిన్నేదో ఇంకొక సంస్థకి ఏదో ఇచ్చేస్తున్నారు రాయితీలని. పోనీ మీరు ఇచ్చారా 5 ఏళ్లలో? మీరు ఇచ్చి తీసుకొస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. లోకేష్ గారు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రామిస్ చేశారు ఎన్నికలకు ముందు. సబ్జెక్ట్ టు కరెక్షన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెప్తారు, ఈ 16 నెలల్లో దాదాపుగా మన చెప్పిన 10 లక్షలు, ఇప్పుడు చెప్పిన 11 లక్షలు ఉద్యోగాలు, సుమారు 13 లక్షల ఉద్యోగాలు కలిపి ఆ 20 లక్షల నెంబర్ దాటుతోంది. ఏది 16 నెలల్లో. ఇంకా 3.5 ఏళ్ల పరిపాలన ఉంది. సరే, లాస్ట్ 6 నెలలు తీసేద్దాం ఎన్నికల హడావుడి. ఇంకా 3 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. వారి విస్తృతమైన సహాయ సహకారాలు, వారు కూడా నేను వెనకాల ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ వెనకాల ఉన్న ధీమా. ఎందుకంటే నిన్న పీయూష్ గోయల్ వచ్చారు, ఉపరాష్ట్రపతి వచ్చారు, వాళ్ళందరినీ చూసి కూడా వస్తారు. చంద్రబాబు నాయుడు ఫేస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ముందు ఉంటారు, వీళ్ళందరూ ఎకో సిస్టమ్ వెనకాల ఉంటారు. లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే మిగతా పెద్దలందరూ కూడా. అలాగే మంత్రులు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు వెళుతున్నారు. ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆంధ్ర ఈజ్ రైజింగ్ ఆంధ్రప్రదేశ్. ఇది చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేం. సో బ్రేక్ తీసుకుంటా ఇవాళ.